సంజన, రీతూ గొడవ అంటూ ఇమ్మూ చెప్పాడు. దీంతో సంజన నాకు ఇబ్బందిగా అనిపించింది. పక్కపక్కనే కూర్చోవడం నచ్చలేదు అని చెప్పాను కాని మరో పదం వాడలేదు కదా అంటూ క్లారిటీ ఇచ్చింది. వాళ్లను చూస్తూ నాకు ఇబ్బంది అనిపించింది కాబట్టి నేనే దుప్పటి కప్పుకున్నా. నాకు కంఫర్టబుల్ అనిపించింది చెప్పినా అంటూ తన మాటపైనే నిలబడింది. కాని అంతకు ముందు రీతూ, పవన్ గురించి తనుజతో సంజన మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపించారు నాగార్జున. కావాలని ముందు నుంచి అనుకుని నామినేషన్లలో చెప్పినట్లు ఉందంటూ చెప్పారు. అలాగే డీమాన్తో నామినేషన్లలో నువ్వు మధ్యలోకి రాకు అని ముందుగా ఎందుకు నువ్వు ఇమ్మూ తలకు ఆయిల్ పెట్టావ్? మరి అది కూడా చూడటానికి ఇబ్బందిగానే ఉంది కదా. 1 ఏళ్లు కష్టపడి ఇక్కడి దాకా వచ్చావు కదా. చిన్న షోలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండకూడదా? నువ్వు బయట ఏదో తప్పు చేశావ్ కాబట్టి నీ పక్కన ఉండడానికి ఇబ్బందిగా ఉంది అని వాళ్ళంటే నీకు ఎలా ఉంటుంది? నీకు ఇబ్బందిగా ఉంటే బయటకు వెళ్ళిపో అని అన్నారు. లేదంటే సారీ చెప్పు అనడంతో సారీ చెప్పేందుకు ససేమిరా అంది సంజన. బయటకు వెళ్ళిపోతాను. ఇక భరించలేకపోతున్నాను. అసలు ఉండను అంటూ వాదించింది. మేము త్యాగం చేస్తేనే నువ్వు ఉన్నావు. ఆ మాటలు విని ఉండడం నా వల్ల కాదు. నేను బయటకు వెళ్ళిపోతాను అని వేడుకుంది. కాని అమ్మాయిమీద అంత పెద్ద బ్లాక్ మార్క్ వేసి ఎలా వెళ్తావు